హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ కలెక్షన్ అయితే ఉంది. ఓకేదా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఆర్డర్ నెంబర్, వాట్సాప్ నెంబర్, జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ అన్నీ కూడా 8465809974 అండి. సో 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకుని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సిఓడి అయితే లేదు, ఆన్లైన్ పేమెంటేనండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. బిఫోరే మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మేము డిస్పాచ్ చేసిన తర్వాత మీకు పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి. ఓకేనా? సో మేము ఆ రోజు నుంచి మీరు 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకొని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్ని స్కిప్ చేస్తూ ఆర్డర్ క్వైరీ అయితే చేస్తున్నారండి. సో కంప్లీట్గా వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓకేనా? సో టిల్ ఎండ్ వరకు అయితే వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ను షేర్ చేయండి. ఓకేనా అండి? సో 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే అయితే ఇస్తానని చెప్తున్నానండి. సో 50 లైక్స్ అయితే రావట్లేదు అండ్ కామెంట్స్ కూడా రావట్లేదు. రీసెంట్గా ఏ వీడియో చూసినా కూడా 50 లైక్స్ అయితే లేవు అండి, కామెంట్స్ కూడా లేవు. సో నేను జ్యువెలరీ బదులు క్యాష్ అనుకుంటున్నానండి. ఎందుకంటే జ్యువెలరీ పెడితే ఎవరు కూడా ఇవ్వట్లేదు, అది లైక్స్ కొట్టట్లేదు అండ్ కామెంట్స్ అయితే కొట్టట్లేదండి. మీరు లైక్ నెంబర్ ప్లేస్ చేసినప్పుడు లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టాల్సి ఉంటుంది. మీ లైక్ నెంబర్ అండ్ కలెక్షన్ గురించి కూడా కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మాత్రం 500 రూపీస్ క్యాష్ గివ్ అవే అండి. సో క్యాష్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. సో మీరు 500 రూపీస్ది ఏదైనా వర్తబుల్ది ఏదైనా తీసుకోవచ్చు. లేదు అని అంటే 500 రూపీస్ మీకు ఫోన్పే అయితే చేస్తామండి. 50 లైక్స్ రావాలి అండ్ కామెంట్స్ కూడా రావాలి. ఓకే, సో 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మాత్రం 500 రూపీస్ అండి. సో 500 రూపీస్ వర్త్ఫుల్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే కూడా ఆర్డర్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నేను వేసుకున్నాను చూడండి, మధుశీల మేడం గారి ఆర్డర్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చూపించాను. ఇది వచ్చేసి మధుశీల మేడం గారి ఆర్డర్ అండి. నేను వేసుకున్న పగడాల చైన్ అండి. సో పగడాలు వచ్చేసింది, దానికి అటువైపు ఇటువైపు స్వరాస్కి పర్ల్స్ అండ్ మధ్యలో వచ్చేసి గోల్డ్ బీడ్స్ ఇచ్చానండి. ఓకే, సో ఇది వచ్చేసి 30 ఇంచెస్, నియర్లీ 30 ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది. నియర్లీ 30 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది విత్ 2 లైన్స్ అనమాట. ఇలా స్టెప్ వైజ్గా వస్తుంది. ఓకే, సో చైన్ వచ్చేసి జీలకర్ర చైన్, ప్రియాంక చైన్ అంటారండి. చైన్ వచ్చేసి జీలకర్ర చైన్, ప్రియాంక చైన్. ఓకే, సో చైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉందండి. ఓకే, సో చైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, వేసుకోగా మనకు ఫ్లెక్సిబుల్ అయితే అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద చైన్ ప్యాటర్న్ అండి. ప్యూర్ కోరల్స్ అనమాట, మంచి కోరల్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్ అయితే ఇచ్చేసాను. పైన కింద వచ్చేసి స్వరోస్కి పర్ల్స్ ఇచ్చేసాను. ఓకే, 30 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చింది. హుక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చింది, ఎస్ మోడల్లో వచ్చింది. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, చాలామందికి నా వాయిస్ వినిపించట్లేదు, ఆడియో క్లియర్గా లేదు అని కామెంట్స్ పెడుతున్నారండి. అండ్ లాస్ట్ వీడియోకి కూడా కామెంట్స్ పెట్టారనమాట. సో శారీ కరెక్ట్గా లేదు, డల్గా వచ్చింది అని చెప్పేసి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 1050 విత్ ఫ్రీ షిప్పింగ్. 1050 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నేను క్యాలిక్యులేటర్లో కూడా చూపిస్తాను. చైన్ వచ్చేసి గ్యారంటీ చైన్ అండి. చైన్ క్వాలిటీ వచ్చేసి 100% గ్యారంటీ చైన్ అనమాట. సో మీకు ఎప్పుడు కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా కలర్ అనేది అయితే చేంజ్ అవ్వదు. ఓకే, ఒకవేళ కలర్ చేంజ్ అయింది ఆఫ్టర్ 6 months ఆర్ 1 year మనం వేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. సో మంచి క్వాలిటీ చైన్ అండి, కోయంబత్తూర్ పాలిష్ చైన్ అనమాట.
సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, మేము యూజ్ చేసామండి. ఓకే, ఇది వచ్చేసి మధుశీల మేడం గారి ఆర్డర్ అండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 1050 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1050 విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పొమాగ్రనేట్ బీడ్స్ వచ్చేసి అండ్ పోల్కి డ్రాప్స్ అయితే వచ్చాయండి. పోల్కి డ్రాప్స్ విత్ పొమాగ్రనేట్ బీడ్స్ అండి. సో పొమాగ్రనేట్ బీడ్స్ కాకుండా మామూలుగా హైడ్రో బీడ్స్ పెట్టి దీన్ని ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి. 599 షిప్పింగ్ ఎక్స్ట్రా. మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, యాడ్ వస్తుంది. సో 599 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అని పెడుతున్నారండి. ఓకే, బట్ మేము ఇస్తున్న కాస్ట్ వచ్చేసి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకే, దీన్ని చూపిస్తాను, పెట్టుకొని చూపిస్తాను. చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు, కాల్స్ కూడా చేశారండి, మీరు పెట్టుకొని చూపించాలి, మాకేం అర్థం అవ్వట్లేదు అని. ఓకే, సో పెట్టుకొని చూపిస్తాను. సో ఇదన్నమాట అండి. ఓన్లీ 16 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. మనం ఇంతకు ముందుకు సీజర్స్లో చేసుకున్నాం కదా, సో ఆ విధంగానే ఉంటుందండి. సీజర్స్లో చేసుకున్న దాని విధంగానే ఉంటుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో 599 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పెట్టారండి. బట్ నేను ఇస్తున్న కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. అండ్ వెరీ ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి. చాలా క్యూట్గా ఉంది, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ అయితే ఉందండి. నాకైతే బాగా నచ్చేసింది. ఎవరైతే సీజర్డ్లో మేము ఎఫర్ట్ చేయలేము, సీజర్డ్ అంత కాస్ట్ పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట. ఓకే, సో మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చండి, యాడ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో 599 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ అవుతుంది. బట్ నా దగ్గర అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే పెట్టానండి. ఓకే, సో దిస్ బ్యూటిఫుల్ నెక్ చైన్ అనమాట, చాలా బాగుంది. సింపుల్గా ఇలా తాళీ చైన్ ఒకటి వేసుకొని దీని నెక్ చైన్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. రెగ్యులర్ యూస్కి కూడా చాలా బాగుంటుంది. ఎంతో వేసుకున్నట్టుగా కనిపిస్తుందండి. చాలా చాలా బాగుంది, చూడండి. సూపర్గా ఉందండి. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇట్లా ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. 10 పోల్కీస్ అయితే వస్తాయండి. 10 పోల్కీస్ అయితే వస్తాయి. ఓకే, పోల్కీస్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, చాలా ఎలిగెంట్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఇది 599 షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఇన్స్టాగ్రామ్లో మీరు చూడండి, స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో యాడ్స్ స్క్రోల్ అవుతున్నప్పుడు చూడండి. ఇది మళ్ళీ బీడ్స్ కూడా ఇది కాదండి, హైడ్రో బీడ్స్, చిన్న బీడ్స్ పెట్టారు. హైడ్రో బీడ్స్కి పోల్కి డ్రాప్స్ ఇచ్చి 599 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పెట్టారండి. నేను చూశాను. మీకు ఎవరన్నా కావాలంటే నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఓకే, ఎవరికన్నా కావాలి మాకు ఇన్స్టాగ్రామ్లో రేట్ చూపించండి అని అన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఓన్లీ 499 అండి. నేను ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 499. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓన్లీ 499 విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా, ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 499 ఫ్రీ షిప్పింగ్. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారండి ఇవి మళ్ళీ చూపించమని చెప్పేసి. సో ఇది మళ్ళీ అయితే చూపిస్తున్నాను. ఓకే, సో దిస్ బ్యూటిఫుల్ పెండెంట్ విత్ రైస్ పర్ల్స్ అనమాట. 2 సైడ్ పెండెంట్ విత్ రైస్ పర్ల్స్ అండి. ఓకే, సో ఇది మళ్ళీ ఒకసారి చూపించండి మేడం అని అడిగి. ఓకే, సో ఇది వచ్చేసి రైస్ పర్ల్స్ విత్ సైడ్ పెండెంట్స్ అండి. రైస్ పర్ల్స్ విత్ సైడ్ పెండెంట్స్. ఓకే, అండ్ మధ్యలో కూడా హైడ్రో బీడ్స్ అయితే ఇచ్చేసాను. రైస్ పర్ల్స్కి ఇలా 5 లేయర్స్ వస్తుంది, 4 లేయర్స్ వస్తుందండి. స్టెప్ వైజ్గా వస్తుంది. 4 లేయర్స్ వస్తుంది, స్టెప్ వైజ్గా వస్తుంది. సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంది. ఓకే, ఓన్లీ 550
విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ 550 విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇలా లాంగ్ లెంత్ స్టెప్ వైజ్గా వస్తుంది, 4 లైన్స్లో వస్తుంది. ఓకే, ఓన్లీ 550 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 550 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. రైస్ పర్ల్స్లో వస్తుంది. ఓకే, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకే, ఎంత క్లియర్గా ఉంది చూడండి. వాయిస్ వినపడకపోవచ్చు అండి, బట్ నేను నంబర్ అయితే చూపిస్తున్నాను. వాయిస్ వినపడకపోవచ్చు, నంబర్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి రైస్ పర్ల్స్ అనమాట. నేను క్లియర్గా దగ్గర పెట్టి కూడా వాయిస్ పెడుతున్నాను. ఓకే, సో కామెంట్స్ పెట్టొద్దండి వాయిస్ వినపట్లేదని. క్లియర్గా ఉంది, వాయిస్ అయితే క్లియర్గా ఉంది. ఓకే, ఓన్లీ 550 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ప్రైస్ ట్యాగ్తో పెట్టి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకే, ఇందాక చూపించాను కదండి, ఓకే, 2 సైడ్ పెండెంట్ ఇందాక చూపించాను కదా. ఓకే, సో సేమ్ ఇదేనండి, సేమ్ ఇదే. సో బేబీస్కి, ఎవరైతే బేబీస్ ఉంటారో పట్లంగాలు వేసుకున్నప్పుడు లేదా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. బేబీస్కి కూడా మేకింగ్ చేసాము. చాలామంది బేబీస్కి కూడా చేయండి అని అడిగారు కాబట్టి బేబీస్కి కూడా మదర్ అండ్ డాటర్ కాంబో లాగా అండి. ఇది మదర్ అండ్ డాటర్ కాంబో లాగా. ఓకే, సో ఇది వచ్చేసి డాటర్కి ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్నటువంటి పెండెంట్ అండి. ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్నటువంటి పెండెంట్ అనమాట. సో మధ్యలో వచ్చేసి కొంచెం డార్క్ కలర్ అయితే ఇచ్చేసాను. మధ్యలో వచ్చేసి కొంచెం డార్క్ అండి. ఇవి కొంచెం లైట్ అనేవి అని చెప్పేసి డార్క్ ఇచ్చాను. ఒకవేళ ఎవరికైనా కావాలి, ఇదే కలర్లో కావాలి మాకు ఇది కూడా అంటే మళ్ళీ మేకింగ్ చేసి ఇస్తామండి. ఓకే, సో మాకు ఇది కూడా ఇదే కలర్లో కావాలి అంటే మేకింగ్ చేసి ఇస్తాం. ఓకే, సో ఇది కొంచెం డార్క్ పెండెంట్ ఉందని చెప్పేసి ఇవి డార్క్ వేసాను అనమాట. ఓకే, సో డాటర్స్కి అండి, డాటర్స్కి ఎవరైనా చిన్నపిల్లలు బేబీస్ ఉంటారు కదా, బేబీస్కి అనమాట. ఎవరైనా తక్కువ అంటే హెల్దీ నెక్ కాకుండా ఉన్న వాళ్ళకైతే కూడా బాగుంటుందండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, హెల్దీ నెక్ కాకుండా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇది నియర్లీ 10 ఇంచెస్ అయితే ఉందండి, 10 ఇంచెస్ అయితే ఉంది. బేబీస్కి కాకుండా మాకు పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ బేబీస్కి కావాలి అనుకుంటే మాత్రం, నాకు సైజ్ తెలియక ఈ విధంగా చేశాను. బేబీస్కి కావాలి అనుకుంటే మాత్రం మీరు సైజ్ చెప్పాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది. చైన్ వేయలేదండి, బ్యాక్ చైన్ వేయలేదు. ఓకే, సో సైజ్ అనేది చెప్తే దాన్ని బట్టి చైన్ వేసిస్తానని చెప్పేసి వేయలేదు. సో దగ్గరికి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మదర్ అండ్ డాటర్కి కావాలంటే కూడా ఇది 2 కాంబో తీసుకుంటే నేను డిస్కౌంట్ అయితే ఇస్తాను. ఇప్పుడు మాకు ఇలా నెక్ పీస్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చండి. ఓకే, ఇది వేసుకున్నప్పుడు మాకు ఇలా నెక్ పీస్ లాగా కావాలి అనుకున్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఓకే, సైడ్ అయితే ఈ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, చాలా చాలా బాగుందండి. ఓకే, కొంచెం డార్క్ వేసాను, మధ్యలో వచ్చేసి కొంచెం డార్క్ వేసాను. సో ఇది చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ 360 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ 360 విత్ ఫ్రీ షిప్పింగ్. మదర్ అండ్ డాటర్ లాగా తీసుకుంటే నేనైతే కన్సెషన్ అయితే ఇస్తాను. ఓకే, ఓన్లీ 360 విత్ ఫ్రీ షిప్పింగ్. దీంట్లోనే గ్రీన్ కలర్ అండి, దీంట్లోనే ఇది గ్రీన్ కలర్. ఓకే, సో ఇది గ్రీన్ కలర్ అనమాట. సేమ్ ఫ్లవర్, ఇది గ్రీన్ కలర్. ఓకే,
గ్రీన్లో ఉందండి. గ్రీన్ కలర్. బేబీస్కి అనమాట. పెద్దవాళ్ళకి ఎవరన్నా, నాది హెల్దీ నెక్ అండి, ఎవరైనా పెద్దవాళ్ళకైతే బాగుంటుంది. దిస్ ఈజ్ గ్రీన్ కలర్. ఓకే, దిస్ ఈజ్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్లో పెద్దది కూడా ఉందండి, అంటే లాంగ్ చైన్ కూడా ఉంది. ఇది మేకింగ్లో ఉందన్నమాట, మేకింగ్లో ఉంది ఈ లాంగ్ చైన్ గ్రీన్ కలర్. ఓకే, ఇక్కడ వచ్చేసి 3mm బీడ్స్ వచ్చాయండి, ఇక్కడ వచ్చేసి జీరో సైజ్ బీడ్స్ వచ్చాయి. డిఫరెన్స్ అయితే అంతే అన్నమాట. ఓకే, సో ఈ గ్రీన్ కలర్ది సేమ్ కాస్ట్ అండి, నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ 360 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 360 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వారు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలర్. ఓకే, ఇది మేకింగ్లో ఉంది, ఇది ఇన్కంప్లీట్ ఉంది. ఓకే, ఇలా స్టెప్ వైజ్గా వస్తుంది, ఈ విధంగా స్టెప్ వైజ్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా స్టెప్ వైజ్గా వస్తుందండి. కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ 550 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 550 విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకే, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే సెండ్ చేయండి. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ స్వరస్కి పర్ల్స్ అనమాట అండి, రెప్లికా ఆఫ్ స్వరస్కి పర్ల్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏదైనా హ్యాంగ్ చేసి ఇవ్వమన్నా హ్యాంగ్ చేసి ఇస్తాను. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రెప్లికా అండి, రైస్ పర్ల్స్ అనమాట. చాలా చాలా బాగుంది. మీకు ఏదన్నా పర్ల్ హ్యాంగింగ్ అన్నా లేదా గోల్డ్ బీడ్ అన్నా వేసి ఇవ్వండి, లేదా గ్రీన్ కలర్ ఎమరాల్డ్ అన్నా వేసి ఇవ్వండి అంటే వేసిస్తాను. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి, బ్యూటిఫుల్ చౌకర్ అనమాట. ఓకే, సో చౌకర్ వచ్చేసి బ్యూటిఫుల్. మనము నెక్ టైట్గా కూడా పెట్టుకోవచ్చు, కిందికి కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఇలా కిందికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా కిందికి కూడా పెట్టుకోవచ్చు, ఇలా నెక్ దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కిందికి కూడా దించవచ్చు అండి, ఇంకా కిందికి కూడా దించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఓకే, ఇక్కడ నేను ప్రైస్ ట్యాగ్ పెట్టాను కాబట్టి ఈ సైడ్ నాకు సెట్ అవ్వట్లేదు, ప్రైస్ ట్యాగ్ తీసేస్తే సెట్ అవుతుంది. ఓకే, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి, వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి, నాకు తెలిసి ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు. ఏదైనా లాంగ్ హారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇదనమాట. నాదైతే హెల్దీ నెక్ కాబట్టి ఈ విధంగా ఉంది. ఎవరికి ఎలాంటి కలర్లో కావాలి, పింక్లో కావాలా, గ్రీన్లో కావాలా చెప్తే చేసిస్తానండి. అండ్ నెక్ సైజ్ కూడా చెప్పాల్సి ఉంటుంది, దాన్ని బట్టి చేసిస్తాను. ఓకే, కస్టమైజ్డ్ ఆర్డర్ అనమాట. ఓకే, ఇది మనం లైన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది బ్యాక్ సైడ్ మనం చెక్ చేసుకోవాలండి. మనం పెట్టుకున్నప్పుడు ఈ లైన్స్ అనేది మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రైస్ ట్యాగ్ పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు ఇది సెట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. చౌకర్ చూసారు ఎంత బాగుందో. ఓకే, రైస్ పర్ల్స్ అండి, రైస్ పర్ల్స్. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఇంత గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇది కావాల్సిన వారు ఆర్డర్. ఓకే, ఇలా స్టెప్ వైజ్గా వస్తుంది, ఇలా స్టెప్ వైజ్గా వస్తుంది.
చౌకర్ అండి, కిందికి కూడా డ్రాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్. ఓన్లీ 490 అండి, ఓన్లీ 490, ఓన్లీ 490. చాలా బాగుంది. మీకు ఈ పెండెంట్కే పెట్టొచ్చు అండి, 350 రూపీస్ ఆర్ 400 రూపీస్ ఉంటుంది పెండెంటే. ఓకే, సో వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఇది అయితే ఆఫర్ ప్రైస్లో పెట్టాను, ఓన్లీ 490. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి కోరల్ విత్ పర్ల్స్ అనమాట, ఫ్రెష్ వాటర్ పర్ల్స్, కోరల్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి. ఓకే, ఈ విధంగా 4 లైన్స్లో వస్తుంది, సారీ 3 లైన్స్లో వస్తుంది. ఓకే, ప్యాటర్న్ వచ్చేసి మీరు పింట్రెస్ట్లో చూడొచ్చండి, డిజైన్ ప్యాటర్న్స్ పింట్రెస్ట్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా పింట్రెస్ట్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ ఇచ్చేసాను. ఎవరైనా ఇంకా కిందికి దించుకోవాలన్నా కూడా దించుకోవచ్చు, ఇంకా పైకి పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు, ఇలా ఇంకా పైకి పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా లేయర్స్ మాదిరిగా వస్తుంది, 3 లేయర్స్. ఓకే, సో లేదు మాకు ఇంకొంచెం కిందికి కావాలి అనుకున్నా కూడా కిందికి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకా కిందికి కావాలన్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. 3 లైన్స్లో వస్తుంది విత్ కోరల్ అండ్ పర్ల్స్లో. చాలా చాలా బాగుందండి. ఓకే, సో మంచి క్వాలిటీ కోరల్స్ అండి, క్వాలిటీ కోరల్స్. మీరు పింట్రెస్ట్లో చూసినట్టయితే ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే, సో చాలా బాగుంటుందండి, ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడంతా కూడా సెలబ్రిటీస్ చూసారా అండి. సో ఇంత హెవీ లైన్స్ ఆఫ్ చైన్స్ వేసుకుంటున్నారు, 7 లైన్స్, 10 లైన్స్, 12 లైన్స్. సో సెలబ్రిటీస్ వేసుకుంటారండి ఆ విధంగా, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్, ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్, ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వారు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఇది వచ్చేటప్పటికి మన ఛానల్లో చాలా ట్రెండ్ అవుతున్నటువంటి చైన్ అనమాట అండి. ఇది మన ఛానల్లో చాలా ట్రెండ్ అవుతున్నటువంటి చైన్. సో దీనికి డిస్పాచెస్ చాలామందికి పెట్టానండి, కొంతమందివి ఇంకా డిస్పాచెస్ అవుతున్నాయి. సారీ ఫర్ డిలే అనమాట. కోఆపరేట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక 3-4 డేస్ నుంచి డిటీడీసీ వాళ్ళైతే రావట్లేదు, అందుకని చెప్పేసి. ఓకే, సో దీనికైతే చాలా డిస్పాచెస్ అయ్యాయండి ఇప్పటివరకు అయితే. ఓకే, ఇంకెవరైనా ఆర్డర్ పెట్టినా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు అందరికీ కూడా తెలుసండి. సో ఇది వేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ ఇలాంటి లేయర్స్వి కరెక్ట్గా చూసుకోవాలండి మనం, ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి. సో ఇది ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, కరెక్ట్గా చూసుకోవాలి. ఇవన్నీ మెలికలు పడతాయి కాబట్టి కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా డ్రైప్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా సెట్ చేసుకొని పైనకు వచ్చేసి ఇది థ్రెడ్ అనేది మనం లాగి పట్టాలి. ఓకే, చూసారా ఎంత బాగుందో, ఎంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి. ఓకే, ఇంకా పైకి కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా అంతేనండి, 30 ఇంచెస్ లాంగ్ లెంత్లో ఉంది. ఇవి ఇప్పటివరకు అయితే ఎవరైతే ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నారో వాళ్ళందరివి చాలా మట్టుకైతే డిస్పాచ్ అయినాయి, ఇంకా కొన్ని మేకింగ్లో ఉన్నాయి. సో అవి కూడా డిస్పాచ్ చేస్తానండి. ఓకే, టుడే అయితే డిస్పాచ్ చేస్తాను. ఎంత బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. మనం 1 గ్రామ్ వేసుకొని కలర్ పోతుంది అనుకున్నప్పుడు ఇలాంటివి సమ్మర్లో స్వెట్ ఎక్కువ వచ్చేవాళ్ళు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది అనమాట అండి పగడం రెప్లికా డిజైన్ ప్యాటర్న్ అయితే ఇది.
డిజైన్ ప్యాటర్న్ అయితే ఇది. సో ఇది మా పైన కూడా ప్లేట్స్ అయితే ఇచ్చానండి, పైన ప్లేట్స్ ఇచ్చాను. ఓకే, డిజైన్ ఈ విధంగా వస్తుంది. 3 లైన్స్ అనమాట. దీని కాస్ట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. నా దగ్గర అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటాయి. ఓకే, ఓన్లీ 499 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 499 విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ విధంగా ప్రైస్ ట్యాగ్తో పెట్టాలండి. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ స్వరాజ్కి పర్ల్స్ అనమాట. 3mm బీడ్స్ అండి, స్వరాజ్కి పర్ల్స్. ఓకే, విత్ సీజెడ్స్ అండి, చాలా బాగుంది. స్వరాజ్కి పర్ల్స్ అండ్ సీజెడ్స్ అనమాట. ఓకే, స్టెప్ వైజ్గా వస్తుంది. 5 లైన్స్ వచ్చింది. అండ్ పైన వచ్చేటప్పటికి 3 లైన్స్ అండి. ఈ సైడ్ పెండెంట్కి పైన వచ్చేటప్పటికి 3 లైన్స్ అనమాట. ఓకే, సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. ఇది స్వరాజ్కి పర్ల్స్ అండి, ప్యూర్ స్వరాజ్కి పర్ల్స్. ఓకే, పెండెంట్ వచ్చి ఈ మాదిరిగా ఉంది. చూసారు ఎంత బాగుందో. సో విత్ 5 లేయర్స్ అండి. దీంట్లోనే 6mm అలా పెట్టి మనకి 5,500 3,000 అలా అమ్ముతున్నారండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి. మనది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి. ఫాలో అవ్వండి. కింద లింక్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి 6mm 5mm బీడ్స్తో పెట్టి 5,000 అలా పెడుతున్నారండి. ఓకే, సేమ్ ప్యాటర్న్ అనమాట. బట్ నేను వచ్చేసి 3mm బీడ్స్లో చేశాను. 3mm బీడ్స్. ఓకే, ఈ విధంగా 5 లేయర్స్ వస్తుంది. ఇది పైనకి వచ్చేటప్పటికి 3 లేయర్స్. డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందండి. ఇలా స్టెప్ మాదిరిగా వస్తుంది. ఓకే, సో లేదు మాకు ఇంకా కొంచెం కిందికి పెట్టుకుంటామన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో వెరీ రిచ్ లుక్ అయితే ఉందండి. నాకైతే చాలా రిచ్ లుక్. మేబీ దీనికి కనిపించట్లేదేమో మీకు, కానీ నాకైతే చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, చూసారా? సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. క్లియర్గా చూడొచ్చండి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, పడుతుంది అంతే. ఓకే, ఇలా తీసుకోవాలి అంతే. ఓకే, 5 లైన్స్. ఈ కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. మన దగ్గర అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 1299 విత్ ఫ్రీ షిప్పింగ్. మన దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉంటాయండి. ఓకే, 1299 విత్ ఫ్రీ షిప్పింగ్. ఇవి వచ్చేసి ఇవి కూర్చోడానికి మనం నీడిల్కి ఇదొకటి అదొకటి తీసుకోవాలి. టైం టేకింగ్ అండి. ఓకే, మీరు చూస్తున్నారు ఓన్లీ బీడ్స్ కాస్ట్ చూస్తున్నారు, కానీ దానికి థ్రెడ్ అవుతుంది, దానికి గమ్ అవుతుంది, దానికి మనకి ఇంకా హుక్స్ అవుతాయి. అవి చూడాలండి. ఓన్లీ బీడ్స్ ఇంత తక్కువ కదా, మీరు ఎందుకు ఇట్లా చూడండి. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో, చూడండి. పైన కూడా 3 అంటే 3 వచ్చింది, కింద 5 అంటే 5, ఇలా నీట్గా వచ్చింది చూడండి. ఎంత నీట్గా వచ్చింది చూడండి. సో అది చూడాలండి. మీరు బీడ్స్ ఇంతే తక్కువ కాస్ట్ కదా అని ఓన్లీ బీడ్సే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నట్టున్నారు, కానీ బీడ్స్ కాదండి. దాని వెనకాల ఎంతో ఇది ఉంటుంది, కష్టం అనేది ఉంటుందండి. దాన్ని చేస్తే మీకు అర్థమవుతుంది. ఇదే మనం బయట చేయించుకోవాలి అని అంటే మాత్రం ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఓకే, మన దగ్గర మనకు చౌరస్తాకు వెళ్ళి మనం కట్టించుకోవాలి, దీన్ని కుచ్చిపించుకోవాలి, బీడ్స్ తీసుకోవాలంటే ఒక లైన్కి 100 రూపీస్ తీసుకుంటారండి. మీరు బయట అడగండి ఎక్కడన్నా. మా దగ్గర అయితే లైన్కి 100 రూపీస్ తీసుకుంటారు. నేను ఎప్పుడన్నా నాకు ఆర్డర్స్ ఎక్కువ ఉండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా లైన్కి 100 తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా టైం టేకింగ్ వేస్ట్.
దాని బదులు నేను ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఓకే, బాగా ఆర్డర్స్ ఉంటే మాత్రం వర్కర్స్ హెల్ప్ తీసుకుంటానండి, లేదు అంటే నేనే చేస్తాను, దాదాపుగా నేనే చేస్తాను. ఆర్డర్స్ ఎక్కువ కస్టమైజేషన్ది మాత్రం మనకు టైం ఇవ్వాలండి, కస్టమైజేషన్ది టైం ఇవ్వాలి. అయిందా అని అడగకూడదు, ఎందుకంటే టైం టేకింగ్ కాబట్టి ఒక్కొక్కరు ఆర్డర్స్ ఇస్తూ ఉంటే అయిన కొద్దీ డిస్పాచెస్ అయితే చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, మన ఛానల్లో మరి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట, చాలా బాగుంది. ఓకే, ఇది మీరు 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్న లాగానే ఉంటుంది అనమాట, 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్న లాగానే ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. ఓకే, చూసారా ఎంత బాగుందో పెండెంట్ వచ్చి, పెండెంట్ చూసారా, గోల్డ్ రెప్లికా అండి, పెండెంట్ వచ్చి గోల్డ్ ఉన్నట్టే ఉంది సేమ్. ఓకే, సో ఇక్కడ హనీ బీడ్స్ లాగా ఇచ్చానండి, పుట్టపూసలతోని హనీ బీడ్స్ లాగా మేకింగ్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి పింక్ బీడ్స్, పింక్ స్టోన్ వచ్చింది కాబట్టి పింక్ బీడ్స్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మాత్రం డబుల్ హ్యాంగింగ్ ఇచ్చాను, ఇక్కడ మాత్రం డబుల్ హ్యాంగింగ్ ఇచ్చాను. ఓకే, చాలా చాలా బాగుందండి. ఇది వచ్చేటప్పటికి లాంగ్ లెంత్ విత్ 3 లైన్స్. ఓకే, సేమ్ రాణి హారము, మీరు గోల్డ్ నెక్లెస్ వేసుకున్నట్టుగా, గోల్డ్ లాంగ్ హారం వేసుకున్నట్టుగానే ఉంటుంది. ఓకే, గోల్డ్ హారం వేసుకున్నట్టుగానే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, పైన ఒక చిన్న షార్ట్ నెక్లెస్ వేసుకుంటే సరిపోతుందండి, బీడ్స్ ఏదైనా కూడా షార్ట్ వేసుకుంటే సరిపోతుంది, అంత బాగుంటుంది లుక్ అయితే. ఓకే, సో సేమ్ హనీ బీడ్స్ అండి, హనీ బీడ్స్ విత్ 6 లైన్స్ విత్ గ్రాండ్ పెండెంట్ అనమాట, విత్ డీసెంట్ అండ్ గ్రాండ్ పెండెంట్ అండి, గోల్డ్ రెప్లికా పెండెంట్, గోల్డ్ రెప్లికా పెండెంట్ చాలా చాలా బాగుంది, దగ్గర నుంచి చూడండి. ఓకే, పెండెంట్ కాస్టే మనకు 600 అబవ్ ఉంటుందండి, పెండెంట్ కాస్టే వితౌట్ కస్టమైజేషన్. నేను అప్పుడు చెప్పానండి ఫ్రీ కస్టమైజేషన్ అని చెప్పేసి. ఓకే, ఓన్లీ పెండెంట్ ఒక డిజైన్ మాదిరిగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో అలా 3 ఇచ్చాను అనమాట, 1 2 3, సో అలా 3 ఇచ్చానండి. సో మధ్యలో వచ్చేసి ఇవి వేరియేషన్ కోసము ఈ విధంగా చిన్న స్పిన్నర్స్ అయితే ఇచ్చానండి, స్పిన్నర్స్ అయితే ఇచ్చాను, రాణి కలర్ స్పిన్నర్స్, పింక్ స్పిన్నర్స్ అయితే ఇచ్చాను. గోల్డ్ వేసుకున్నట్టుగానే ఉంటుందండి, మీకు ఫొటోస్లో అయితే ఎంత బాగా పడుతుందో చెప్పలేను, ఫొటోస్లో చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఓకే, ఫొటోస్లోనే కాదండి, మీరు డైరెక్ట్గా మాన్యువల్ చూసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, హనీ బీడ్స్ మనందరికీ తెలుసు, మన ఛానల్లో చాలా ఫేమస్ హనీ బీడ్స్ కూడా. చూసారా ఎంత బాగున్నాయో, గోల్డ్ వేసుకున్నట్టుగానే ఉంటుంది. మనకు పెండెంటే 600 అలా పడుతుందండి. ఓకే, సో మనము ఓన్లీ బీడ్స్ కాస్ట్ చూస్తున్నాం, కానీ దీంట్లో కలిపేటువంటి మెటీరియల్ ప్రోడక్ట్స్ ఏవి ఉన్నాయో అవి చూడండి మీరు. ఓకే, బీడ్స్ కాస్టే చూస్తున్నారు, అయ్యో దీనికి ఇంత తీసుకుంటున్నారా అని కాదండి, దాంట్లో థ్రెడ్ వస్తుంది, మళ్ళీ మిక్సింగ్ చేసినటువంటి బీడ్స్ వస్తాయి, మిగతా అదర్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి కాబట్టి అవన్నీ చూడండి. ఓన్లీ 1190 విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ విధంగా ప్రైస్ ట్యాగ్తో పెట్టి ఇది ఎంత అని అడగకూడదండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, కన్ఫామ్ ఆర్డర్ అయితేనే అవైలబిలిటీ చెక్ చేసుకోవాలండి, హోల్డ్లో పెట్టండి అని మాత్రం అనకూడదు. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి కూడా ఉన్నాయా లేవా, మళ్ళీ మేకింగ్ చేయాలా వద్దా అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో కాబట్టి కన్ఫామ్ అనుకుంటేనే అవైలబిలిటీకి రండి, వాట్సాప్ చాట్కి రండి. ఎవ్రీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. సో క్వైరీ చేసి వదిలేయొద్దండి, క్వైరీ చేసి ఉందా అంటే ఉంది అన్న తర్వాత వదిలేయకూడదు, వదిలేస్తే మాత్రం నేనైతే స్టిక్కర్ వేస్తాను అనమాట. టైంపాస్ క్వైరీ చేయకూడదు అని మాత్రం స్టిక్కర్ అయితే వేస్తాను. ఓకే, సో అవైలబుల్ అన్న తర్వాత ఇమీడియట్గా పేమెంట్ చేయాలండి, ఎందుకంటే
నేను వేరే వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంది లేదు చెప్పాలి, లేదంటే మేకింగ్ చేయాలా వద్దా అనేది కూడా నేను చెప్పాలి. ఎందుకంటే అన్నెసెసరీగా మేకింగ్ చేసి నేను వేస్ట్ చేసుకోనండి నా ప్రోడక్ట్స్ అనేది. నేను అంత పెద్దగా ఇన్వెస్ట్ చేయలేను కాబట్టి సో పెద్దవి చేయకుండా నా దాంట్లో మొదటి నుంచి బడ్జెట్ రెప్లికా ఐటమ్స్ అయితే పెడుతున్నాను. సో భారీగా నేను ఇన్వెస్ట్ చేసి నేను దాన్ని లాస్ అయితే అవ్వలేను అనమాట. ఓకే, సో ఎవరు కూడా అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ అయిన తర్వాత పేమెంట్ చేయండి. నేను వేరే వాళ్ళకి కూడా కస్టమైజ్ చేయాలి. మళ్ళీ ఈ బీట్స్ వచ్చేసి నేను వేరే దాన్ని న్యూ డిజైన్ ప్యాటర్న్ చేయాలి కాబట్టి సో కన్ఫామ్ అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చాట్కి రండి. సో అందుకని నేను చెప్తున్నానండి, ప్లీజ్ డోంట్ మేక్ అన్నెసెసరీ క్వైరీస్ అండి. ఓకే, సీరియస్గా చెప్తున్నాను, అన్నెసెసరీ క్వైరీస్ అయితే చేయకూడదు. అవైలబుల్ అన్న తర్వాత పేమెంట్ చేయండి. ఎందుకంటే మేము అన్నీ చెప్తున్నామండి, అది అమౌంట్ ఎంత చెప్తున్నాను, ఎంత లెంత్ ఉంటుంది చెప్తున్నాను, ఏం బీట్స్లో చెప్తున్నాను, అంతా చెప్తున్నాను. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మన దగ్గర, చాలా బాగుంది ఇది మీరు దాంట్లో చూడొచ్చండి, ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను చూస్తూ ఉంటానండి నైట్లో. సో అలా చూసినప్పుడు నాకు చాలా డిజైన్ ప్యాటర్న్స్ కనపడతాయి. ఇంకొకటి ఏంటంటే ప్రైజెస్ కూడా తెలుస్తాయి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి సో ఇక్కడ చూసారా మీరు, స్టోన్ ఇచ్చానండి, కనెక్టర్ వచ్చేసి స్టోన్ కనెక్టర్ ఇచ్చాను. ఓకే, ఇది 6 లైన్స్ అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో 5 లైన్స్తోనే వస్తుంది. ఇది 6 లైన్స్ అండి, మనకి ఇన్స్టాగ్రామ్లో ఇది 5 లైన్స్తోనే వస్తుంది. ఓకే, అండ్ లెంత్ కూడా మనకి చాలా తక్కువ వస్తుందండి ఇన్స్టాగ్రామ్లో. ఓన్లీ 20 ఇంచెస్ అలా పెడతారు అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా కూడా పెడతారు. ఓకే, సో ఇది వచ్చేసి స్వరస్కి పర్ల్స్ అండి, స్వరస్కి పర్ల్స్ 3mm స్వరస్కి పర్ల్స్ అండ్ ఆనెక్స్ బీడ్స్ అనమాట. ఓకే, కింద వచ్చేటప్పటికి ఆనెక్స్ బీడ్స్. ఓకే, 6 లైన్స్లో వస్తుందండి. మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 5 లైన్స్లోనే వచ్చింది, ప్రైస్ కూడా తెలుసు. ఇది వచ్చేసి 6 లైన్స్లో వచ్చింది, క్లియర్గా చూడండి. ఓకే, 1 2 3 4 5 6 లైన్స్. సో ఇది చూసారండి ఎంత బాగుందో, స్టెప్ వైజ్గా వస్తుంది, చాలా బాగుందండి. ఓకే, విత్ 6 లైన్స్ అనమాట. ఓకే, దీన్ని ఇంకా కిందికి కూడా పెట్టుకోవచ్చు మనము, ఇంకా కిందికి కూడా పెట్టుకోవచ్చు. సో ఇది షోల్డర్ మీదకి వచ్చేలాగా కూడా పెట్టుకోవచ్చు. సో అప్పుడు లెంత్ అనేది ఇంకా కొంచెం కిందికి అవుతుంది. ఓకే, ఈ విధంగా సెలబ్రిటీస్ వేసుకుంటారండి, ఈ విధంగా సెలబ్రిటీస్ వేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇలా కిందికి కూడా అవుతుంది. సో ఇలా స్టెప్ వైజ్గా వస్తుంది అనమాట. ఓకే, లేదు ఇంకా మేము పైకి కూడా పెట్టుకుంటాము అనుకుంటే పైకి కూడా పెట్టచ్చు. ఓకే, ఇలా పైకి కూడా జరుపుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అవుతుంది. ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, ఇంకా మనం ఏమీ వేసుకోకుండా పర్వాలేదు. ఓకే, చాలా చాలా బాగుంటుంది. ఓకే, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పర్ల్ కలెక్షన్స్ అనే ఉంటుంది అండ్ ఫేస్బుక్లో కూడా పేజ్ ఉందండి, పర్ల్ కలెక్షన్స్ అనే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో 5 లైన్స్తో వచ్చింది, 20 ఇంచెస్ లెంత్ అండి. బట్ నేను ఇస్తున్న లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ లెంత్ అండి, 24 అండ్ అబోవ్ కూడా ఉంటుంది. ఓకే, దిస్ బ్యూటిఫుల్ చైన్ అది 5 లైన్స్లో వచ్చింది, బట్ నేను ఇచ్చింది 6 లైన్స్లో. అండ్ లెంత్ వచ్చేటప్పటికి 20 ఇంచెస్. అండ్ పైన కూడా మనకి ఈ విధమైనటువంటి కనెక్టర్ అయితే రాలేదండి ఇన్స్టాగ్రామ్లో, చూడండి ఈ విధమైనటువంటి కనెక్టర్ అయితే రాలేదు. చాలా మట్టుకు ఇన్స్టాగ్రామ్ చాలామంది ఫాలో అవుతున్నారు, కానీ అందులో రేట్స్ అయితే చాలా ఉన్నాయండి. సో నేను చూసిన రేట్స్ అయితే చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రేట్ వచ్చేసి మీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాను. వాళ్ళు ఇచ్చిన రేట్ వచ్చేసి ఓన్లీ 20 ఇంచెస్కి విత్ 5 లైన్స్తోని 1190 ఇచ్చారండి. బట్ నేను 6 లైన్స్ అండ్ లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ ఇచ్చాను. బట్ నేను ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1190 విత్ 6 లైన్స్ అండ్ 24 ఇంచెస్. వాళ్ళు ఇచ్చింది 5 లైన్స్ అండ్ 20 ఇంచెస్.
ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓన్లీ 1190 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. వాళ్ళు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మన ఐడిని కూడా ఫాలో అవ్వండి. పర్ల్ కలెక్షన్స్ ఓన్లీ 1190 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. వాళ్ళు ఎక్స్ట్రా షిప్పింగ్ ఇచ్చారు. ఓన్లీ 5 lines అండ్ 20 inches. మనది వచ్చేసి 24 షిప్పింగ్ ఎక్స్ట్రా కాదండి, అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంది. ఇదైతే నేనైతే షిప్పింగ్ ఫ్రీ ఇచ్చాను. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకేనా అండి. సో నేనైతే 50 likes కామెంట్స్ వస్తే గివ్ అవే ఇస్తానని చెప్పాను కదండి. గివ్ అవే వచ్చేసి క్యాష్ బ్యాక్ గివ్ అవే అనమాట. సో క్యాష్ వచ్చేసి 500 అండి. ఎవరైతే 50 likes కామెంట్స్ కూడా లైక్ కొట్టిన లైక్ నెంబర్ చెప్పాలి, కామెంట్ కూడా చెప్పాలి. సో కామెంట్ చెప్పినప్పుడు వాళ్ళ కామెంట్ వచ్చేసి కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాను. లైక్స్ వచ్చేసి చిట్స్ ద్వారా తీస్తానని చెప్పానండి. లైక్ ప్లేస్ చేసినప్పుడు లైక్ నంబర్ నాది సో అండ్ సో లైక్ నంబర్ అని మెన్షన్ చేయండి. ఇవి వచ్చేసి స్వరోస్కి పర్ల్స్ అండి. ఓకే, నాది సో అండ్ సో ఇది లైక్ నెంబర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.